ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగమని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం దినం సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరిలో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు. పలుమార్లు మేధోమదనం అనంతరం రాజ్యాంగం రూపాంతరం చెందిందని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈరోజు 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తు చేస్తుందని, ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలుపెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిగా పనితీరు ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి, అభివృద్ధికి మనస, వాచ, కర్మణ బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నవంబర్ 26నే అందజేశారు. ఓకే, రాజ్యాంగం. కానీ 2 నెలల తర్వాత, అంటే జనవరి 26, 1950, ఇన్ఫాక్ట్ నవంబర్ 26, 1949కే అందజేసి ఉన్నారు. కాకపోతే 1929 లాహోర్, అప్పుడు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి 26వ తారీఖున చేశారు. సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి 26th సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్పీకర్ గారు, ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ఆనరబుల్ ఎంపీస్ కూడా ప్రియాంబుల్ చదివి దాని యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని మనందరికి కూడా తెలియజేయపరుస్తున్నారు. ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఫోర్ ఫాదర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్, ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది. 1950లో కొన్ని వచ్చాయి. సబ్సిక్వెంట్గా సోషలిస్ట్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సిక్వెంట్గా యాడ్ చేశారు. తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబుల్ ఈజ్ వెరీ క్రిటికల్, వెరీ రిలవెంట్ ఇన్ టుడేస్ డే టు డే నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఎవ్రీథింగ్. సో మనం కూడా ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్ అని కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో, ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం